యూ కెన్ సీ ప్లాంట్. సీతాఫల చెట్టు కూడా ఎంత పెద్దగా, సీతాఫల చెట్టు చూడ ఎంత పెద్దగా ఉందో. గుడ్డేసినాము ఇంత చిన్న బకెట్లో, ఇంత పెద్ద. ఈ చెట్టుని ఇప్పుడు మేము కింద పెట్టాలని ఇన్ని రోజుల పైన ఉండే. సో వీ వాంట్ కీప్ దిస్ ప్లాంట్ డౌన్. చూసిండ you can see this plant. So you can see here scenes. ఉద్దేశం జరగాలి అన్న ఉద్దేశంతో నాయకత్వం చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఎమ్మెల్యే గారు అందరినీ కలిసి నడిపిస్తూ ఈ రకంగా చేస్తున్నందుకు వారందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పకపోతే మనం అభినందిస్తాము. ఈ సమయంలో మన మధ్యలో బిషప్ విల్సన్ సింగం గారు ఉన్నారు. వారు బిషప్ ఆఫ్ ఇండిపెండెంట్ చర్చెస్ ఉంటున్నారు. వారు వచ్చి కొద్ది నిమిషాలు మాట్లాడాలనేసి నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ బిషప్ విల్సన్ సింగం గారు. గట్టిగా చెప్పకపోతే నేను ఈ అద్భుతమైనటువంటి సమయం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి క్రిస్మస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా కష్టపడి సమాజాన్ని, క్రైస్తవ కమ్యూనిటీని రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంలో ఉంచాలని నాయకులందరూ చేస్తున్న పనిని బట్టి వారు అభినందిస్తున్నాం. మరి స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అడ్వైజరీ బోర్డ్ మెంబర్గా, కమిటీ మెంబర్గా, రాష్ట్ర వెల్ఫేర్ కమిటీ మెంబర్గా సనాతన గారు తెలంగాణ రాష్ట్ర ఇండిపెండెంట్ సంఘాల తరఫున ప్రత్యేకంగా ఉత్సవాలు మనవి చేస్తున్నారంటే క్రిస్మస్ అంటే సంతోషమే, ఇంకొక మాట లేదు. క్రిస్మస్ అంటే సంతోషము, క్రిస్మస్ అంటే తగ్గింపు, క్రిస్మస్ అంటే దేవుడి కొరకు జీవించి శాస్త్రంగా ఉండటమే. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇది సెలబ్రేషన్ టైం. చక్కటి పాటలు మరి ఇక్కడ పాడుతున్నటువంటి కుమార్ గారు, కుమార్ గారి యొక్క టీం అందరికీ, మిత్రులు అందరికీ కూడా ఆశ్చర్యంగా బిషప్ గారు ఉన్నారు, అదేవిధంగా మా కోటి సహచర బిషప్ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ సమయంలో మనం చేస్తున్నాము. కొన్ని సంతోషంగా ప్రయత్నం చేసినా ఎక్కడ కూర్చున్నారో తప్పుగా రాష్ట్రంలో చివరిగా ఉంటున్నాయి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ బిషప్ గారు. మంచిగా బిషప్ గారు అభినందిస్తాము. క్రిస్మస్ అంటే మనము ప్రభువుకు సాక్షులుగా వారి ఒకసారి మనము ఆహ్వానిస్తున్నాము. వారి సమయంలో మరి ఆహ్వానించడం వారితో కలిసి వారికి గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి విషయాన్ని గమనించండి. ముఖ్యమంత్రి గారు యొక్క సంక్షేమం అనేది వారి యొక్క హృదయంలో ఉన్న గొప్ప ఆలోచన. అందరినీ కలుపుకొని అనాథ పిల్లలను కూడా వారితో కలిసి కూర్చొని వారితో సహవాసం చేసి వారిని కూడా ఒక మంచి మార్గంలో నడిపించాలని, వారికి విద్య ఇవ్వాలన్న ఆలోచనతో
వారి యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి గట్టిగా గౌరవపూర్వకంగా మనము చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు దయచేసి వస్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడిని పంపాడు. క్రిస్మస్ ఒక ప్రేమ పండుగ కాబట్టి ప్రేమ స్వరూపుడైన నీ కుమారుడిని మా మధ్యలోకి పంపి నీ ప్రేమను చాటినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం క్రీస్తు భగవానుడు ఒక కారణంగా ఈ భూమిపై అవతరించి మనిషిగా మా మధ్యలో జీవించి తన ప్రేమను కరుణను చాటాడు. ఈనాడు ఇమానుయేలు దేవుడుగా మా మధ్యలో ఉదయించిన క్రీస్తు ప్రభు సందేశాన్ని మేమంతా స్వీకరించి వారిలో ఉన్నటువంటి సుఖాలను అలవర్చుకొని ప్రేమ, శాంతి, సమాధానాలను నెలకొల్పేలా మమ్మల్ని ప్రేరేపించండి. నిర్భాగ్యులు, అభాగ్యులు, అనాథలను క్రీస్తు ప్రభు ప్రేమించినట్లుగా మేము ప్రభుత్వానికి చేయూతనిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తాం. మనం కూడా అభాగ్యులను, నిర్భాగ్యులను ఆదరించి ఆ ప్రేమను చాటి చెప్పుదాం. ఆ ప్రేమను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకు నిరంతరం దేవుని అనుగ్రహాలు, ఆశీస్సులు ఉండాలని ప్రార్థన చేద్దాం. బెత్లెహేములో క్రీస్తు ప్రభువు 800,000 సంవత్సరాలు జన్మించిన మన హృదయంలో క్రీస్తు ప్రభువు జన్మించలేకపోతే దేవుని ప్రేమ మాట్లాడడం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్రిస్మస్ చెట్టును వెలిగించాలని కోరుకుంటున్నాను. మనిషి మనసు పాడైపోయింది. మనిషి బాగుపడాలంటే ఎవరి దగ్గరికి బాగుపడతాడు. మనిషి సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్తేనే మనిషి బాగుపడతాడు. పాడైపోయిన మనిషి బాగుపడాలంటే మనిషిని సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడి దగ్గరికి మనిషి వెళ్ళలేని ఆ దేవుడే భూమి వెలుగు దిగొచ్చేశాడు. కాబట్టి క్రిస్మస్ యేసుక్రీస్తు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక వర్గానికి సంబంధించిన వాడు కానే కాదు. యేసుక్రీస్తు లోకరక్షకుడు, నశించిపోతున్న మనిషిని రక్షించడానికి ఈ భూమిపై యేసుక్రీస్తు అందరి వాడు, అందరికీ ప్రభువు. కాబట్టి ప్రపంచంలో సెలబ్రేట్ చేసుకుంటుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దేవుడు మీకు ఇచ్చినటువంటి విలువైన స్థానాలు మీరు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక వర్గానికో చెందిన అందరినీ సమానంగా చూసారు. కాబట్టి మీ వందల రాజ్యాల్లో ఈ విధంగా ప్రభుత్వం ఆరాధిస్తున్నారు. ధన్యవాదాలు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మనిషిని ప్రేమించడానికి వచ్చాడు, ప్రేమను సూచించడానికి వచ్చాడు, ప్రేమను నేర్పించడానికి వచ్చాడు. అందరినీ సమానంగా చూసిన ప్రభువు పేదవారిని ఎక్కువగా ప్రేమించాడు. అలాగే ధనవంతులు ప్రేమించేవాళ్ళు కాదు, పలకరించేవాళ్ళు కాదు, పొగిడేవాళ్ళు కాదు, పేదలను ఎవరు పట్టించుకోరు.
అప్పటి అభివృద్ధి చేస్తూ ప్రధానంగా పేదలను పట్టించుకున్నారు, పేదలను ప్రేమించారు, Indian officers of the government of Telangana, distinguished guests, అదేవిధంగా 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడపిల్లలకు పేదలకు 25,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతో వాళ్ళకు రుణాలు అందించి ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి ఈరోజు ప్రభుత్వం సహకరించింది. అదేవిధంగా పేదలకు నిలవడీలకు ఇవ్వాలి, పేదల యొక్క ఆత్మగౌరవం పెంచాలి అంటే సొంత ఇల్లు ఒక కళ పేదవాడి. అలాంటి పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో 4,50,000 ఇల్లు 22,500 కోట్లతోని ఈ రోజు అమలు చేసి అత్యంత నిర్పేదలైన దళితులకు, క్రిస్టియన్లకు, ముస్లిం మైనారిటీలకు ఈ రోజు మనం ఇల్లు ఇవ్వడం ద్వారా పేదవాళ్ళని మేము చూసుకోవాలి. మన గౌరవ సంవత్సరాలలో వాళ్ళ ద్వారా కూడా మీకు ఆ సహాయాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. అందరి జీవితాలలో గొప్ప మార్పును తీసుకురావాలి. మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి. తెలంగాణ రైజింగ్ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి. ఈ తెలంగాణ మోడల్తోని దేశంలోనే తెలంగాణ అందరికీ DVIPది డిన్నర్ చూపిద్దామని చెప్పి రేవంత్ రెడ్డి కానీ మన సెలబ్రిటీస్ డిగ్నిటరీస్ అంటారు కదా, ఐ వాంట్ షో ద టేబుల్స్. లెట్స్ గో. ముందుకు వెళ్ళడానికి మాకు శక్తిని ఇవ్వండి. ఆ శక్తిని ప్రసాదించడానికి మీరందరూ ప్రభువును ప్రార్థించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. దిస్ ఇస్ వాట్ ద డిగ్నిటరీస్ సర్వ్ చేయడానికి వాళ్ళు మధ్యలో ఫుడ్. ఎన్ని చైర్స్ ఉన్నాయంటే అన్ని చైర్స్ ఉన్నాయి. Alex, hey Alex, happy Christmas, Alex. Oh, nice your dress. Dance Nasara. Happy Christmas. Happy Christmas. We are in LB Stadium. We are in LB Stadium. Outside, LB Stadium outside. Hi, Alf, Sunny, praise the Lord. Ago. ఇది శశాలు. We are at 15th gate. Oh, yeah. Happy Christmas! Happy Christmas! Final ఒక ఫోటో. రండి రండి అందరు ఫైనల్ ఫోటో. కాయర్లో రండి, అందరు రండి, అందరూ. అక్కడ బాబు అక్క దగ్గర పో. రైట్ సన్నీ, మమ్మీ, మా నీ తలకు ఉండని అలెక్స్ కూడా ఉన్నారు కదా. రైట్ ఇంకొకటిది.